హాయ్ అండి. నా పేరు జగదీశ్వరి. మాది జనగం దగ్గర కోల్కొండ విలేజ్. మా పేరెంట్స్ మేము టోటల్గా 4 మెంబర్స్ సిస్టర్స్. నేను లాస్ట్ వన్. చిన్నప్పటి నుంచి అంటే కొంచెం అంటే మిడిల్ ఫ్యామిలీ కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. సో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నాను. 4 ఆడపిల్లలే అవ్వడం వల్ల అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఎక్కువ స్టడీ బాగా చేస్తే అంటే 10th స్టాండర్డ్ కనుక పర్ఫెక్ట్గా వస్తే రిమైనింగ్ ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి చాయిస్ ఉంటుందని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేశాను. 2 అక్కయ్యలకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చాలా ఉండింది. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు పేరెంట్స్. సో అప్పటి నుంచి ఇంకా నార్మల్గా ఇంట్లో పనులు కూడా చేసేసుకుంటూ చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదివి 10th స్టాండర్డ్లో మంచి మార్క్స్తో పాస్ అయిపోయాను. దాంతో ఇంటర్మీడియట్లో వచ్చేసరికి ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఫ్రీ ఇస్తానని చెప్పడం వల్ల బాగా చదువుకొని ఇంటర్మీడియట్లో ఫ్రీ సీట్ తీసుకొని జనగాంలో ఇంటర్మీడియట్ ఫినిష్ చేశాను. తర్వాత ఇంటర్ తర్వాత మ్యారేజ్ చేసేసారు ఇంకా. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టడీ అది ఏమీ అవసరం లేదు అంటే ఇంట్లోనే ఉన్నాను కొద్ది రోజులు. దాని తర్వాత నెక్స్ట్ ఇలాగ ఉంటే కుదరదు అని చెప్పేసి ఏదైనా వర్క్ చేయాలనేసి మళ్ళీ బయటికి వెళ్ళి ఆఫీస్లలో అలా రిసెప్షన్ పోస్టులు అలా చేస్తాను. అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్గా చాలా సంవత్సరాలు చేసుకున్నాను. 2008లో నా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా 10 వరకు హాస్పిటల్ డిపార్ట్మెంట్లో రిసెప్షన్గా చేశాను. తర్వాత దాని తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు. సో బాబు తర్వాత 5 years గ్యాప్ రావాలి అనేసరికి బాబు పెద్దవాడు అయ్యేంతవరకు ఇంకా ఏం చేయాలి, ఇంటర్ తర్వాత డిగ్రీ ఫినిష్ చేస్తే బాగుంటుంది అని మైండ్లో ఒక థాట్ ఉండిపోయింది. దాంతో మా హస్బెండ్కి ఒకసారి చెప్పాను, అన్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను స్టడీ అనడం వల్ల మా స్టార్టింగ్లో వద్దని చెప్పేశారు. బట్ తర్వాత లేదు నాకున్న ఇంట్రెస్ట్ని గమనించి ఎస్ నువ్వు చదువుకోమని చెప్పి నాకు ఎంకరేజ్ చేశారు. దాంతో అటు స్టడీ చేసుకుంటూనే ఇటు బ్యూటీషియన్కే వెళ్ళాను. గవర్నమెంట్ సెక్టార్లో బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ నేర్పిస్తున్నారని చెప్పడం వల్ల ఖాళీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేసి అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. అంతకుముందు నార్మల్గా పక్కన ఒక అక్క తెలిసి ఉంటే తన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. ఆ నేర్చుకునే సమయంలో తనని గమనించాను అనమాట. నేను అసలు ఏంటి ఇన్కమ్ ఎలా వస్తుంది, వీళ్ళ వర్క్ ఏంటి, వీళ్ళ టైమింగ్స్ ఏంటి, వీళ్ళ ప్రెషర్ ఏంటిది, ఒక బ్యూటీషియన్గా బయటికి వెళ్తే వాళ్ళకి సొసైటీలో ఉన్న వాల్యూస్ ఏంటని తనని చూశాను. బట్ ఆమె ఓవరాల్గా కంప్లీట్గా అయితే నేర్పలేదు. బట్ ఆమెకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని. దాని తర్వాత గవర్నమెంట్లో నేర్పిస్తున్నారంటే వెళ్ళి నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక ఎట్లా సక్సెస్ అవ్వాలో తెలియట్లేదు నాకు. సో నేర్చుకొని అలాగే 1 year వేస్ట్ చేశాను. మళ్ళీ బాబు పెద్దవాడు అయిపోవాలనేసి ఆ టైంలో పిల్లోడిని స్కూల్కి పంపించేసుకుంటూ మళ్ళీ నేను టైలరింగ్ అండ్ మగ్గం 2 నేర్చుకున్నాను ప్రైవేట్గా. సో నేర్చుకున్నది ఏదైనా ఉంటే అది దాన్ని కంప్లీట్గా చేయాలి, బయటికి రావాలి కదా, మళ్ళీ నాతోటే ఉండిపోతే ఇలాగా అనేసి నేను పార్లర్ పెట్టుకుంటాను. మా హస్బెండ్కి అడిగినప్పుడు తను చెప్పారనమాట, బాబు చిన్నవాడు కదా అవసరమా అనేసి కొంచెం ఒక్కోసారి అన్నారు. బట్ తర్వాత లేదు ట్రై చేసి చూడమనేసి అన్నారు. ఆ టైంలోనే మెల్లిగా చిన్నగా పార్లర్ స్టార్ట్ చేశాను ఇంట్లోనే. సో ఇంట్లో పార్లర్ రన్ చేసుకుంటూనే డిగ్రీ కూడా ఫినిష్ చేశాను. ఆ డిగ్రీ ఫినిష్ అయిపోయేంత వరకు నేను ముందుకు వెళ్ళిపోయాను. కొంచెం అలవాటు అయిపోయింది నాకు పార్లర్ అనేది. చిన్నగా చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళతోటి మెల్లిగా బయటికి వెళ్ళాను. అదే టైంలో జనశిక్షణ సంస్థాన్ అనేసి 2019లో ఒక ప్రోగ్రామ్ జరిగింది టైలరింగ్. దాన్ని కూడా గవర్నమెంట్లో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలనేసి వెళ్ళాను నేను. సో అక్కడ నేర్చుకుంటున్న సమయంలో మాకు సుందరయ్య సార్ అని ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండేవారు. తను నాకున్న ఇంట్రెస్ట్ని చాలా గమనించారు. అంటే మేడం ఎప్పుడైనా క్లాస్కి చెప్పడానికి రాకపోతే రిమైనింగ్ కూర్చున్న వాళ్ళందరిపైన నేను ఐబ్రోస్ అది చేస్తూ ఉంటే చూసి ఏంటమ్మా నీకు పార్లర్ ఉండిందా అని అడిగారు. సో దాంతో నేను అవును సార్ ఉంది అంటే అప్పుడు వెళ్ళి ఒక ట్రైనర్గా నువ్వు చేస్తావా అని అడిగారు. సో సడన్లీ అప్పటి వరకు నా చుట్టూ ఉన్న ప్రపంచమే, నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే పరిచయమైన నాకు సడన్లీ ఒక ట్రైనర్గా వెళ్ళాలి అంటే నాకు ఏమాత్రం అనుభవం అనేది లేదు. సో నేను ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా సార్ అని అడిగితే ట్రైనింగ్ ఏం లేదమ్మా, నువ్వే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో సడన్గా ఇంత పెద్ద బాధ్యత పెట్టారు. ఒక 20 మెంబర్స్ని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు. సో మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ మా హస్బెండ్ని అడిగాను, ఇప్పుడు నాకు ఇలా ట్రైనర్గా చాయిస్ వచ్చింది, ఒకసారి ఏం చేయమంటారు అని అడిగితే ప్రయత్నించి చూడు తప్పేముందనేసి తను మళ్ళీ ఒకసారి ఎంకరేజ్ చేశారు. ఆ టైంలో స్టార్ట్ చేశాను నేను. 20 మెంబర్స్కి ఫస్ట్ బ్యాచ్ చెప్పాను. ఎలా చెప్తున్నాను అంటే నా ఓన్గా ప్రిపేర్ చేసుకునేది, నోట్స్ కానీ చెప్పే విధానం కానీ, ఎట్లా మాట్లాడాలి ఫస్ట్ బయటికి వెళ్ళినప్పుడు సొసైటీలో, ఎవరితో ఎలా మూవ్ ఆన్ అయిపోవాలి, ఎస్పెషల్లీ లేడీస్ తోటి
కొంచెం అటు ఇటుగా మాట్లాడితే చాలా డిస్టర్బ్ అయిపోతాము, పేరు అనేది పోతుంది. సో అవన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా ఒక క్లాస్ చెప్పేసేలోపు సార్ అది గమనించేసి కంటిన్యూగా చేయమ్మా బాగా చెప్తున్నావు అని చెప్పేసి ఎట్ ఎ టైంలో టోటల్గా 60 మెంబర్స్ ఇచ్చారు. లైక్ 3 బ్యాచెస్ ఇచ్చేయడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు కంటిన్యూస్లీ ట్రైనింగ్ అవుతూనే ఉండేది. సో అలా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాక తర్వాత మళ్ళీ జేఎస్ఎస్లోనే కంటిన్యూ ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి అందులోనే వర్క్ చేస్తున్నాను. దాదాపు 350 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. రెగ్యులర్గా ట్రైనింగ్స్ అవుతూనే స్టిల్ ఆమె ట్రైనర్. ట్రైనింగ్ ఇచ్చే సమయంలో డైరెక్టర్ సార్ ఉన్నారు, అందులో మా కాజా సార్ అని చాలా వెరీ మంచి పర్సన్ అంట. ఎలా ఎంకరేజ్ చేస్తారంటే లేడీస్ అసలు ఎలా వెళ్ళాలి, బయటికి ఎట్లా ఉండాలి, ఎంత సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి ఏం కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని ఒక కంప్లీట్ పర్సన్ ఒక గైడ్ లాగా ఉన్నారు. ప్రతి నిమిషం ప్రతి విషయాన్ని చెప్పుకుంటే అర్థం చేసుకొని దాదాపు ఒక 35,000 మందితోటి తను వర్క్ చేసిన అనుభవంతో ప్రతి ఒక్క అమ్మాయిని తన కూతురులాగానే చూసుకుంటారు, పర్ఫెక్ట్గా వర్క్ నేర్పిస్తారు. వర్క్ ఎలా ఉండాలి, మాట్లాడడం ఎలా రావాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, మనం చేసే వర్క్ దగ్గర ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తారు, ప్రతి విషయంలోనూ గైడెన్స్ ఇస్తారు. సో ఇంట్లో నా హస్బెండ్ అండ్ మై పేరెంట్స్ తర్వాత డైరెక్టర్ సార్ వల్ల ప్రజెంట్ అయితే నేను చాలా సక్సెస్ అయ్యాను. స్టిల్ ఇప్పటికీ నా దగ్గర డైలీ ఒక 60 మెంబర్స్ ట్రైనింగ్ అవుతూనే ఉంటారు. అలా ట్రైనింగ్ ఇచ్చి ఖాళీగా ఉంచాము. మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని మళ్ళీ ఎలా మోటివేట్ చేయాలి, నాలాగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు సడన్గా బయటకు వచ్చి వాళ్ళు ఈ సొసైటీ తోటి ఎలా మూవ్ ఆన్ అయిపోవాలనేసి అలాగే ఉంచకుండా రెగ్యులర్గా పార్లర్స్ ఎలా పెడుతున్నారు, వాళ్ళ వర్క్ ఏం జరుగుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇలా ఒక 3.5 మంత్స్లో దాదాపు సొంత ఒక సిస్టర్ లాగానే ఫీల్ అవుతారు. అంత వాళ్ళకి ఇస్తానన్నమాట ఫ్రీడమ్. నేను ఎలా ట్రైనింగ్ ఓన్లీ ట్రైనింగే ఇవ్వను, అన్ని విషయాలలోనూ నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను ఆడపిల్లల్ని. అట్ ద సేమ్ టైం ఇలా ట్రైనింగ్ అయ్యే టైంలో కొన్నిసార్లు నాకు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకి లా అంటే ఏంటి అసలు తెలియదు, ఎలా మూవ్ అవుతారు, హస్బెండ్తో ఎలా ప్రాబ్లం ఉంటుంది, తర్వాత అత్తయ్య వాళ్ళతో ఎలా ప్రాబ్లం ఉంటుంది, ఇలా కొన్ని విషయాలు ఆడపిల్లలు డిగ్రీ పీజీ చేసి కూడా బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ అత్తయ్య వాళ్ళతో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే చిన్నపిల్లలు ఉండడం వల్ల జాబ్ చేయడానికి వీలవ్వకపోవచ్చు. మ్యారీడ్ ఉమెన్ బయటికి వెళ్ళి జాబ్ చేస్తే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఎట్లా ఫేస్ చేయాలనేది నేను క్లాస్లో చెప్తూనే ఉంటాను. అటు ట్రైనింగ్తో పాటుగా ఇలా పర్సనల్ విషయాలు కూడా చెప్తూ ఉంటాను. వీలైనంత వరకు చాలామంది ఆడపిల్లల్ని నా వరకైతే నేను సెట్ చేశాను నా అభిప్రాయము. అలా చేస్తూనే ఉంటే మళ్ళీ ఒకసారి అనిపించింది, అంటే నా వరకు నాకు వీలైనంత వరకు ఈ సొసైటీకి నేను ఎంతో కొంత వర్క్ అయితే చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకొకసారి నేను డిగ్రీ చదివేశాను, అక్కడికి ఆపేశాను. ఇంకా ఏదో చదివితే బాగుండు అనేది నా మైండ్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 4th స్టాండర్డ్లో ఎప్పుడో అనుకున్నాను నేను లా చదివితే బాగుండేది అని. క్లాస్లో టీచర్స్ అడిగితే కూడా లా చదువుతాను అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు. సో మళ్ళీ ఒకసారి నాకు అలా నిజం చేసుకోవాలనిపించింది. అయితే నేను అది పేరెంట్స్తో చెప్పడానికి ఇబ్బంది పడ్డాను, అంటే చదివిస్తారో లేదో, ఫైనాన్షియల్గా అంత ప్రాబ్లం ఉంది కదా. హస్బెండ్తో చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డాను, అంటే మళ్ళీ లా అంటే అంత చదివిస్తారో లేదో, ఇప్పటికీ నా కోసం చాలా కష్టపడ్డాడు కదా, మళ్ళీ అడిగితే ఏమైనా అనుకుంటారేమో అని ఎక్కడో చిన్న సంకోచం ఉండే నా మైండ్లో. బట్ ఓవరాల్గా ఒకసారి ఏదో టాపిక్ వచ్చింది, 2-3 సార్లు వాళ్ళ నా స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సమయంలో నేను ఆల్మోస్ట్ 11-11:30 వరకు కూడా వాళ్ళతో మాట్లాడేది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తోటి స్ట్రగుల్ భరించలేక వెళ్ళి సూసైడ్ చేసుకుందామనేసి వెళ్ళి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుందామని చూసే సమయంలో కూడా అమ్మాయికి గుర్తొచ్చి నాకు కాల్ చేసింది. తను చేసి మేడం ఇట్లా ఉంది నా సిచ్యువేషన్, ఏం చేయమంటారు అంటే నెక్స్ట్ డే వెళ్ళి మార్నింగే వెంటనే వెళ్ళి తన దగ్గర కూర్చొని హస్బెండ్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేసి ఆ అమ్మాయి యొక్క ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్ చేయగలిగాను. అయితే నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను, కానీ ఇంకా కొంచెం ముందుకెళ్తే నేను ఇలాంటి పిల్లలకి ఎవరికైనా హెల్ప్ చేస్తానేమో అని నా మైండ్ సెట్ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. దానికోసమని మళ్ళీ నేను లాలో జాయిన్ అయ్యాను. స్టిల్ ఐఎమ్ స్టడీయింగ్, ఇంకా చదువుతూనే ఉన్నాను. నేను నాకు వీలైనంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు చాలామందిని మంచి సక్సెస్ఫుల్గా ఉంచాలని నా అభిప్రాయము. స్టిల్ నేనైతే చాలా సక్సెస్ఫుల్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక పూర్ ఫ్యామిలీ అనుకోవచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను చాలా వరకు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటూ ఇప్పటి వరకు అయితే నేను సక్సెస్ అయ్యాను. నేను సక్సెస్ అయ్యాను, నాతో పాటు ఉన్న వాళ్ళని సక్సెస్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్, అండ్ థ్యాంక్ యూ జేఎస్ఎస్, అండ్ థ్యాంక్ యూ మై పేరెంట్స్. ఈ అవకాశాన్ని మరి ఇంకొకసారిగా నాకు ఇచ్చినందుకు అందరి టీవీకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్.